బీహార్‌లో ఏ అలజడి లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, కనీసం మీడియాకు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా తెలివిగా బీజేపీ సీఎం పదవిని కొట్టేసిందా? లేకపోతే సీఎం పదవిని దక్కించుకుందా అంటే నిజంగా అది తెలివే. బీజేపీ తెలివే. పైగా అక్కడ నితీష్ కుమార్ గారు ఎక్కడ కూడా కోపంగా కానీ కనీసం అలిగినట్టుగా కానీ లేదు. సంతోషంగా రాజ్యసభకు వచ్చేసాడు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేశాడు. పైగా ఇదే సామ్రాట్ చౌదరి ఆ రోజు 2023లో శపథం కూడా చేశాడు. నేను నా ప్రత్యర్థి నితీష్ కుమార్ని పడగొట్టి నేను సీఎం అయిన తర్వాతనే నా యొక్క తలపాగాని రాముడు పాదాల వద్ద ఉంచుతానని శపథం చేశాడు. ఆ శపథాన్ని కూడా నెరవేర్చుకున్నాడు. కానీ ఎక్కడ గొడవలు జరగలేదు. ఇక్కడ తెలివితేటలు చూడాలి, మనం మాస్టర్ ప్లాన్ చూడాలి. చాలామంది బీజేపీ స్నేహంగా ఉన్నటువంటి మిత్ర పార్టీలు కూడా ఈ విధంగా చేస్తున్నట్టు ఏం చేసింది? నితీష్ కుమార్ ఏమైనా వచ్చి బయటకు వచ్చి చెప్పాడా మమ్మల్ని బీజేపీ మోసం చేసిందని? వాస్తవంగా అక్కడ బీజేపీని 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్లో 89 వచ్చాయి. 85, 82 దీనికి వచ్చాయి జేడీయూకి. అయినా సరే నితీష్ కుమార్నే 10వసారి ముఖ్యమంత్రిగా చేశారు. బహుశా ఆ రోజే మాట్లాడుకుని ఉంటారు, మీరు రాజ్యసభకి రావచ్చు అని. ఆయన కూడా ఒప్పుకొని ఉంటాడు, నేను 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి, అంతే 10 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రికార్డు నాకు తప్ప నేను కంటిన్యూ అయితే చేయలేనని ఆ రోజే చెప్పుకుంటాడు ఆయన. ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈరోజు బీహార్ బీజేపీ చేతికి వచ్చింది. అది తెలివితేటలు, ధర్మబద్ధంగా కూడా. ఇక్కడ ధర్మాన్ని దాటి ఎవరు ముందుకు రాలేదు. ఏ రాజకీయాల్లో ఎన్నైనా అనుకోవచ్చు, మనం ఇక్కడ కూర్చొని ఎన్నైనా చెప్పుకోవచ్చు. అక్కడ అది ఒక అగ్ని, ఒక అగ్గి. అది ఆ పదవి అనేది అగ్గి. ఇంక దానికి ఎన్ని ప్లాన్లు ప్రణాళికలు లేకుండా జరిగిపోతాయి అంటే ఉంటాయి. ప్లాన్లు ప్రణాళికలు నువ్వు నేను ఎవడ పార్టీ పెట్టినా ఖచ్చితంగా అలాంటివే ఉంటాయి. ఈరోజు నీతి వాక్యాలు ఇక్కడ మనం చెప్పేస్తాం, కానీ చిన్న పదవి ఒక గ్రూప్కి అడ్మిన్గా ఉండరంటే మనకి వచ్చబడిపోతాం. ఒక నాయన ఈ టెన్షన్ నా వల్ల కాదనేస్తాం. కానీ మరి ఇప్పుడు దేశాన్ని నడిపించడం విషయంలో మాత్రం వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు అని మాట్లాడేస్తాం. ఎవడిన్ని మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. కానీ బీజేపీ ఎవరిని మోసం చేయలేదు, కరెక్ట్గానే అన్నీ చేస్తుంది. ఎవరైనా అనుకోవచ్చు మోసం చేస్తుందని మీరు అనుకుంటే అనుకోవచ్చు. అంటే బీజేపీ నచ్చనటువంటి వారికి ఇన్ని రాష్ట్రాలు బీజేపీ చేతులు ఉండడం మీకు నచ్చదు. పైగా కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్కి రాజకీయ తెలివితేటలు లేవు, పరిపాలన తెలివితేటలు లేవు. పైగా ప్రజలు తెలుసుకుంటున్నారు, గత పాలనకి ఈ పాలనకి తేడాలు తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటున్నాం. మనలాంటి వాళ్ళు ఎంతో కొంత చైతన్యపరుస్తున్నాం. పరిస్థితులు మారాయి, మంచేదో చెడేదో తెలుసుకుంటున్నారు. విమర్శించిన వాళ్ళు విమర్శిస్తారు. ఈ దేశాన్ని నాశనం కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అంటే దేశ ద్రోహులు ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు బీజేపీని విమర్శించుకున్న వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలివిగానే బీజేపీ అన్ని ప్లాన్లు పక్కాగా చేసుకుంటుంది.